ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును అని మరి దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ జీవితాన్ని మనం గమనించినట్లయితే మోషేతో కూడా మరి యెహోషువ ఉన్నాడు. మోషే శిష్యుడిగా మరి మోషేను వెంబడించిన వాడుగా ఉన్నాడు. మోషే ఎన్ని గంటలు దేవునితో నడుస్తూ ఉంటాడో యెహోషువ కూడా అన్ని గంటలు మరి దేవునితో గడపడం మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క జీవితాలలో మరి దేవుణ్ణి వ్యక్తిగతంగా మరి అనుభవించడం, దేవుని సన్నిధిని అనుభవించడం వాళ్ళు నేర్చుకున్నారు. అయితే ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే మోషే తర్వాత న్యాయకత్వము మరి యెహోషువకు అప్పగించబడ్డది. ఈ యొక్క న్యాయకత్వంని మరి కొనసాగించాలంటే మరి మోషేతో ఉండి ఎన్నో సందర్భాలు మరి ప్రజలు దేవునికి తిరుగుబాటు చేయడం, మోషేకి తిరుగుబాటు చేయడం, ఇలాంటి సంఘటనలను యెహోషువ ఎన్నో చూసినాడు. మరి తనకు న్యాయకత్వం అప్పగింపబడినప్పుడు ఈ యొక్క ప్రజలను నడిపించడానికి వారికి తనకి ధైర్యం కావాలి. ఒక 10 మందిని నడిపించవచ్చు, లేదా ఒక 5 మందిని నడిపించవచ్చు. కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని నడిపించాలంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి, దేవుని యొక్క నడిపింపు కావాలి. అయితే యెహోషువతోని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ముందుకు నడువు అని దేవుడు యెహోషువకు వాగ్దానం చేసినాడు. ప్రియులారా, మరి యెహోషువ యొక్క జీవితంలో మరి ఆ ప్రజల్ని చూసినప్పుడు మరి తను చేరుకోవాల్సిన గమ్యాన్ని చూసినప్పుడు అదొక కొండలాగా మరి ఏర్పడవచ్చు, ఒక సమస్యలాగా ఏర్పడవచ్చు. మరి ఆ కానానుకు మరి వాగ్దానం చేసిన కానానుకు ఆ ప్రజల్ని తీసుకొని వెళ్ళాలి అని అంటే ఒక సవాలుగా మరి యెహోషువకుంది. ఈ సవాలును అంతటినీ దాటాలి. దేవుడు మరి వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి వాళ్ళని నడిపించాలంటే యెహోషువ ఒక్కడికి ధైర్యం సరిపోదు, దేవుడు తోడై ఉండి నడిపించాలి. కాబట్టి దేవుడు అతనితో అంటా ఉన్నాడు, మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను. ప్రియులారా, మరి మనం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో చూసినట్లయితే మోషే యెహోషువ తల మీద చేతులుంచినప్పుడు అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాను. ఎప్పుడైతే మోషే తనను అభిషేకించినాడో ఈ అభిషేకము అనేది మరి యెహోషువను మరి నడిపించడానికి కారణమైంది. దేవుని ఆత్మ ద్వారా మరి జ్ఞానాత్మ పూర్ణుడుగా అయి ఆ యొక్క ప్రజలను మరి నడిపించడానికి సహాయకుడుగా ఉన్నాడు. ఈ దినాన మన జీవితంలో కూడా మనం ముందున్న కొన్ని సవాళ్ళను మనం ఎదుర్కోవడానికి మనం భయపడుతూ ఉంటాం. మన ముందున్న సవాళ్ళను చూసి మనము మరి వెనుకకు మరి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిటిని మనం ఫేస్ చేయలేం. అలాంటి సందర్భాలలో మనకి దేవుడు సహాయుడై ఉండాలి. కొంతమంది కొన్నిటిని ఫేస్ చేయాలి అంటే, కొన్ని సమస్యలను మరి అధిగమించాలి అని అంటే భయపడుతూ ఉంటారు. అవి ఒక కొండలాగా కనిపిస్తూ ఉంటాయి, సముద్రంలాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని దాటి వెళ్ళాలి అని అంటే వారికి సాధ్యం కాదు.
ఎందుకంటే అవి ఒక కొండలాగా, అంటే ఆ కొండను చూసినప్పుడు అమ్మో ఈ కొండను మనం ఎప్పుడు మరి దాటిపోగలం, ఎప్పుడు ఎక్కిపోగలము అన్న ఆ సందేహము వారి జీవితంలో ఉంటుంది. అయితే ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు తనకు వాగ్దానం చేసినట్టుగా మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉన్నానని ఒక వాగ్దానాన్ని పట్టుకొని యెహోషువ మరి ముందుకు వెళ్ళడం జరిగింది. యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజల్ని మరి దేవుడు తనకిచ్చిన వాగ్దాన దేశాన్ని నడిపించడానికి సిద్ధమైనాడు. మనము 10వ అధ్యాయంలో గమనించినట్లయితే సూర్యుని చంద్రుని ఆపినాడు. హల్లెలూయా. యెహోషువ చేసిన ప్రార్థనను బట్టి ఒక దినము సూర్యుడు అస్తమించలేదు, చంద్రుడు పైకి రాలేదు. చూడండి ఎంత గొప్పగా మరి దేవుడు యెహోషువను వాడుకున్నాడు. ప్రియులారా, మన జీవితంలో జరిగే ఈ యొక్క సంఘటనను, మనల్ని సవాల్ చేస్తున్న ఈ సంఘటనను మనము ఎదిరించాలి. మనం ఓడిపోకూడదు అని అంటే దేవుడు నిత్యం మనకు తోడుగా ఉండునట్లు మనము దేవుని యొక్క హస్తాల కిందికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనము అనుదినము దేవుని హస్తాల కిందికి వెళ్తూ ఉంటామో, దేవుని యొద్దకు, దేవుని పాదాల సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో మనము కొండల్ని పిండి చేసే ధైర్యవంతులుగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటాడు. సముద్రాలను దాటగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. చాలా కుటుంబాలలో అలజడులు, చాలా కుటుంబాలలో మరి కొండలాంటి సమస్యలు, విభేదాలు, అల్లర్లు, ఛేదించలేని అనేకమైన సమస్యలు, వీటన్నిటినీ మనము ఛేదించాలంటే మోషేకు తోడై ఉండిన దేవుడు నిత్యము నీకు తోడై ఉండాలంటే దేవుడితో నువ్వు సమయం అనేది గడపాలి. ప్రియులారా, మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము మనం చూసినట్లయితే అనుదినము ధర్మశాస్త్రాన్ని మరి పాటించుచు తన మార్గాన్ని వర్ధిల్లింప చేసుకుంటున్నాడనే వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోషువ మరి ధర్మశాస్త్రాన్ని అనుదినం చదువుతూ దేవుడు తనకు ఏమి బోధిస్తూ ఉన్నాడో, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ప్రజలతోని ఏ విధంగా మరి సహవాసం చేయాలి, ఏ విధంగా తన జీవితాన్ని కట్టుకోవాలి అని ఆ ధర్మశాస్త్ర ప్రకారం తన జీవితాన్ని మరి సరిచేసుకుంటూ తన మార్గాన్ని వర్ధిల్లింపజేసుకుంటున్నాడు. కావున ప్రభునందు ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఓడిపోతున్నాము, మనం గెలవలేకపోతున్నాము, కొండలాంటి సమస్యలను మనము మరి సాధించలేకపోతా ఉన్నామంటే మనం దేవుని సన్నిధిలో సమయం గడపలేకపోతా ఉన్నాం. దేవుని వాక్యంలో మన జీవితాన్ని దేవుని వాక్యంతో మన జీవితాన్ని మనం కట్టుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఇది నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. అయితే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనం చదువుతూ మన జీవితాన్ని వర్ధిల్లింప చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో దేవుడు తన ఆలోచనలను, తన ప్రణాళికలను మనకు బోధిస్తూ అనునిత్యం దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలా నువ్వు నడిచినప్పుడు యెహోషువ లాంటి జయ జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. దేవుడు అన్నిటిపైన మనకు అధికారం ఇచ్చినాడు కాబట్టి అన్నిటిని జయించగల శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.